ఇంగ్లీష్లో 2 మాటలు ఉన్నాయి, ఒకటి కంప్లీటు, 2 ఫినిష్. భార్య అడిగిందిట భర్తని, ఏమండి కంప్లీట్ అన్నా ఫినిష్ అన్నా ఒకటే మీనింగ్ కదా, ఏమిటి డిస్టెన్స్ అందిట. బోలెడు ఉందే, ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఫ్లాష్ బ్యాక్ ఎత్తుతావు, వదిలేసాయి అన్నాడు. లేదు చెప్పాల్సిందే అందిట. వాడు చెప్పాట, నన్ను వివాహం చేసుకోవడంతో నీ అంబిషన్ కంప్లీట్ అయింది, నిన్ను పెళ్లి చేసుకోవడంతో నా లైఫ్ ఫినిష్ అయింది. ఏ భార్యాభర్తల్ని చూసినా మనం సీతారాముల్లా ఉన్నారు, పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు, లక్ష్మీనారాయణులా ఉన్నారు అంటారు. కానీ మొగిలి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపురం, గాలిగోపురం, మాంగళ్యానికి మరో ముడి, ఛీ మొగుడు ఇంకా ఎన్నాళ్ళు, వంటలక్క, కార్తీక దీపం, మార్గశిర పిండం. ఆ వంటలక్క సీరియల్ నా 3వ నెల నుంచి చూస్తున్నా, ఇప్పటికది వండి చచ్చింది లేదసలు. పైగా దౌర్భాగ్యం ఏమిటంటే ఈ దిక్కుమాలిన సీరియళ్ళన్నీ సోమవారం నుండి శుక్రవారం దాకా, శనాదివారాలు సెలవు. ఆ శుక్రవారం పీక్ లో క్లోజ్ చేస్తాడు. గాయత్రి అత్తగారికి టీలో విషం కలిపి ఇవ్వటానికి మెట్లు దిగుతున్నది. ఈవిడకి అనుమానం, ఇచ్చిందా లేదా, ఇస్తే అత్తగారు చచ్చిందా లేదా, చస్తే మైలబట్టాలా లేదా. మనకెందుకు చెప్పండి అసలు, మనకేం కర్మ. అంటే దారిన పోయే శనేశ్వర నెత్తిన పూసుకోవడం అంటే ఇదే.